హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి కమ్మని రుచులు. ఈరోజు మనం ఈజీ అండ్ టేస్టీ రెసిపీ పప్పు మామిడికాయ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పప్పు మామిడికాయని మీరు ఈ తీరులో ఎప్పుడూ చేసి ఉండరు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ ఇలానే చేస్తారు. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు కందిపప్పుని తీసుకొని వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న 1 ఉల్లిపాయ, 3 మిర్చి వేసుకొని 1 కప్పు కందిపప్పుకి 2.5 కప్పుల వాటర్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకొని ఒకసారి పప్పుని కలుపుకొని పక్కన ఉంచుకుందాం. ఈ రెసిపీ కోసం నేను ఒక మీడియం సైజ్ మామిడికాయని తీసుకున్నాను. ఇప్పుడు మామిడికాయని వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్నవన్నీ నేను ఒక బౌల్లో వేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి అలాగే 2 కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకొని 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాలు బాగా మామిడికాయ ముక్కలన్నీ మగ్గిన తరువాత ఇందులో 150 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలు ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, మామిడికాయ బాగా ఉడికింది కదా. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పుని కూడా తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. పప్పు మామిడికాయ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగ బాగా కలుపుకొని మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని చివరిగా కొత్తిమీరను కూడా చల్లుకుంటే ఎంతో టేస్టీ అండ్ క్విక్ రెసిపీ పప్పు మామిడికాయ రెడీ. దీనిని మనం వేడివేడి అన్నంతో వడియాలతో సర్వ్ చేసుకుంటే ఉంటుంది ఆహా అనాల్సిందే. ఇప్పుడు నేను లేట్ చేయకుండా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. మామిడికాయ అయితే చాలా మెత్తగా బాగా ఉడికి పప్పులో బాగా కలిసిపోయింది. ఇలా వడియంతో ఈ పప్పు మామిడికాయని టేస్ట్ చేస్తే ఉంటుంది. అదిరిపోయిందండి. మనం రెగ్యులర్గా చేసుకునే పప్పు మామిడికాయ కంటే కూడా ఈ తీరులో చేసే పప్పు మామిడికాయ రుచి మరింత అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసేయండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.